2 సార్లు ఇదే బస్ స్టాండ్ లో నా పర్సు కొట్టేశారు. అలాంటి మహానుభావుడు ఈసారి దొరక్కపోతాడా అని ఆశతో నేను తీసుకొచ్చాను. మీరు వ్యభిచారణ అని ఆడదాన్ని, మీరు దొంగ అని మొగాణ్ణి అడగకూడని ప్రశ్నలరా. దొంగని ఎలా కనుక్కోవడం? మన దొంగరా? ఏమిటండి, ఏమైంది? ఏమైందని అడుగుతారేంటండి? ఈ జేబుల నుంచి పర్సు పెట్టేసి పారిపోతున్నాడు. దొంగనమాట. నాయనా, ఇంతకు ముందు టీవీలో అనౌన్సర్ గా పనిచేసావా? నవ్వుతూ అంటావేంట దొంగన్నమాట. శాంతి శాంతి. గాంధీ పుట్టిన దేశం మనది. పాపం అతను ఏ అవసరంలో పర్సు కొట్టేశాడో పక్కకి తీసుకెళ్ళి మేము మందలిస్తాం గానీ మీరు ఆయన కొట్టకండి, మీరు పోలీసులు ఫోన్ చేయకండి. బాబు అలా పక్కకెళ్ళి శాంతి శాంతిని మమ్మల్ని ఆపారు, ఆడు జారుకున్నాడు. ఈవేళ మీ జేబైంది, రేపు మా జేబోద్ది. అందుకే పోలీసులు ఫోన్ చేయమన్నాం. ఇద్దరికిద్దరు తెంగరాళ్ళ ఉన్నారు. పదండి, అయిపోదాం. చాలా థ్యాంక్స్ బాబు, ఈ ఆళ్ళ దగ్గర నుంచి కాపాడారు, లేదంటే కోళ్ళు పొడిచేవారు. థ్యాంక్ యూ బాబు. గొప్ప ఫేసు, గొప్ప కేసు బాబు ఇది. ఎవరైనా న్యూస్ పేపర్ సంకలో పెట్టి తిరుగుతాడు గానీ ఇలా పరసలో పెట్టి తిరుగుతాడు బాబు. అదా, జేబులు కత్తిరించే వాళ్ళని ఆకర్షించడానికి అలా ఏర్పాటు చేసామన్నమాట. ఇంటెలిజెంట్. నీతో మా కాస్త పనుంది బాబు. నీతో మాకు కాస్త పనుంది. నాతో పనుందా? నాతో పనుంటే ఉత్తినే మాట్లాడండి. ఏ క్లాసు ఏసీ హోటల్ తీసుకెళ్తేనే మాట్లాడతా. కూర్చోండి. అయ్యా, తమ నామధేయం? అంజయ్య. అరబులేడ్ అంజయ్ అంటే మా దొంగల కమ్యూనిటీలో అందరికీ తెలుసు. అరబ్లేడ్ అంజయ్య అంటే 2000 మధ్యన అరబ్లేడ్. ముందుగా వచ్చేవాడు జేబు కసక్కు, పర్సు పటక్కు, అది అరబ్లేడ్ హిస్టరీ. బాబు, 3 చికెన్ బిర్యానీ పట్టుకురా. మాకొద్దు, మేము ఇందాకే ఫోన్ చేసాం. మీకెవరు చెప్పారండి బాబు? 3 నాకే. అలాగే 3 థమ్స్అప్ తీసుకురా బాబు. ఏం తాగరా? 3 చెప్పాం కదా. 3 నాకే సరిపోతాయి కదా బాబు. అన్నీ తీసుకొచ్చి వారికే నైవేద్యం పెట్టు, మాకేం అక్కర్లేదు. 2 గ్లాస్ మంచినీళ్ళు చాలు. ఏంటి మీరు పేపర్ వల్ల నా ఎంట్రీ కావాలా? నువ్వు మాకు దొంగతనం చేసి పెట్టాలి. అది నీ వల్ల తప్ప మరెవరి వల్ల కాదు. దొంగతనం చేసి పెట్టాలా? బాబు, ఫిష్ ఫ్రైతో పాటు ఒక మటన్ బాక్స్ కూడా పట్టుకురా. మా వాడికి కాబోయే భార్య ఒక ఇబ్బందిలో ఇరుక్కుందని జయ. అమ్మాయి ఒక బ్యాంక్ లో పనిచేస్తుంది. రేపొద్దునే నువ్వు బ్యాంక్ లో చొరబడి కత్తి చూపిస్తే చాలు, అమ్మాయి దగ్గర ఉన్న డబ్బంతా నీకు ఇచ్చేస్తుంది. అది అచ్చం నీకే, మాకేం అక్కర్లేదు. బ్యాంకు దోచుకున్నాడన్నమాట. బాబు, ఈ హోటల్లో ఇంకేమీ లేవు. థ్యాంక్స్ బాబు. మటన్ బాక్స్ తో పాటు ఒక ఆట్రవల్లి తీసుకురా. హనుమయ్య గారని మా గురుగారు దొంగల కాలేజ్ ప్రిన్సిపాల్ గారండి. ఆయన ఎటువంటి దొంగతనం అయినా చాలా అవలీలగా చేసేస్తాడు. రేపు పొద్దున్నే కొవ్వూరు వెంకటస్వామి గుడికి 7 గంటలకు ఆయన పంపిస్తాను, అక్కడ ఆయన కలుసుకోండి. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. నా చూపు మీ ఇంటి మీద పడకుండా ఆ దేవుడు మిమ్మల్ని కాపాడుగాక. దొంగతనం చేయబోయే ముందు ఈ గుడికొచ్చి కొబ్బరికాయ కొట్టడం ఈయన సెంటిమెంట్ అట. అలాగా, కొబ్బరికాయ కొనుక్కొస్తాను. కొనకూడదమ్మా, అది సెంటిమెంటే. కొట్టే కొబ్బరికాయ కొట్టుకు రావాల్సిందే. ఇప్పుడే తెస్తాను, ఉండండి. ఏమిటయ్యా, తల మీద కాకి రెట్టేసింది, చూసుకోలేదా? అటు అటు. అబ్బాయి అన్ని వివరాలు చెప్పాడమ్మా. సరిగ్గా 3ంటికి బ్యాంకులో నీ దగ్గరికి వచ్చి మర్యాదగా నీ దగ్గర ఉన్న డబ్బంతా ఇచ్చేయి. అరిస్తే చంపేస్తా అని ఒక కాగితం రాసిస్తా. నువ్వు డబ్బు ఇచ్చేసి నేను బ్యాంకు గేటు దాటాక చెవ్వమన్నారు చాలు. అలాగే, తప్పకుండా వస్తారు కదండి. అన్న దొంగ ఎప్పుడు దొంగ మాట చెప్పడమ్మా. సరిగ్గా 3 అయ్యేసరికి నీ ముందుంటా. దేవుడికి దండం పెట్టుకుని బయలుదేరమ్మా. చూడమ్మా, ఊరంతా గోల్డ్ మెడలిస్టులు అయిన నా విద్యార్థులే ఉన్నారు. గోల్డ్ జాగ్రత్త. సార్, కొంచెం చెక్ పాస్ చేయండి సార్, ప్లీజ్. టైం అయిపోయింది, ఇప్పుడు నేనే చేయలేను. కొంచెం అనుకోకుండా లేట్ అయింది, ప్లీజ్. లేదండి, మాకు టైమింగ్స్ ఉన్నాయి, కొన్ని రూల్స్ గట్టా ఉన్నాయి. ప్లీజ్ గో అవే, ప్లీజ్. చెప్తే అర్థం చేసుకోలే. వీళ్ళు ఇష్టం వచ్చినప్పుడు వస్తాను. సార్, వాచలేదు పళ్ళు డబ్బివ్వండి. తప్పుదా? తప్పకుండా, నేను ఇక్కడ ఉన్నందుకు వచ్చాయి కదా. నో ప్రాబ్లం. కస్టమర్ ఎవర్ కాదు అన్నారు బాపూజీ. కొద్దిగా లేట్ అయింది, ఏం పర్వాలేదు. నేను అకౌంట్ ఎందుకు కాదు సంతకం పెట్టించుకొస్తాను. ప్లీజ్ వెయిట్. జనరల్ గా నేను చెప్పిన మాత్రం మా అకౌంట్ ఎప్పుడు కాదందు. మనకు బ్యాంకులో ఆ మాత్రం రైతు ఉంది. తీసుకోండి మేడం, కౌంట్ చేసి లెక్క పెట్టుకోండి. టీచర్, నీకు ఇందాక వద్దా చెప్పారు కదా, బ్యాంకు టైమింగ్స్ పాదు ఉంటాయి, ఎప్పుడు పడితే అప్పుడు రాకూడదని చెప్పని. మీరు మళ్ళీ ఎందుకు వచ్చారు వాళ్ళు? మా ఆవిడ తీసుకెళ్దామని. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఈ రోడ్డు మీద మీ బ్యాంకు ముందు ఫుట్పాత్ వేయడం కోసమని రాత్రి కాంట్రాక్టర్ సిమెంట్ పలకలు తెచ్చి పెడితే పొద్దున్నే వాటిని ఎవడో దొంగిలించారంట. ఆ దొంగిలించిన వాళ్ళని మీరు ఎవరైనా చూసారా? బాబు, నువ్వు చూసావా? లేదండి.
బాబు నువ్వు చూసావా వాహ్ క్యా సీన్ హై చవరకా సీరియస్ గా మాట్లాడుతుందో క్యా సీన్ హాయ్ అని చూసుకో. ఏమా నువ్వు చూసావా? లేదండి. ఎవరు లేరేంటి ఇక్కడ? ఎలా కూర్చున్నారు ఎవరు? హలో సార్ బందరమ్మాయి నువ్వా? నమస్తే నమస్తే. నువ్వు ఇక్కడ పని చేస్తున్నావా? అవునండి. ఆహా. ఇప్పుడు నీ డబ్బు విషయం అది నేను పొద్దున్న నేను బ్యాంక్ వచ్చేటప్పుడు చూశాను సార్. ఎవరో ఒక ఆయన దగ్గరుండి కూలీ చేత రాళ్ళని లారీలోకి ఎక్కిస్తున్నాడు. నేను ఆయన కాంట్రాక్టర్ ఏమో అనుకున్నాను. వెరీ గుడ్. అయితే నువ్వు వాడిని చూసావన్నమాట. ఆ. వాడు పొట్టిగా నల్లగా బట్టతలతో తుప్పు పట్టిన మొండి మేకలో ఉన్నాడా? ఎగ్జాక్ట్ గా అలాగే ఉన్నాడు సార్. అయితే ఆ కోట్లింగం గాడే. అయ్యో ఆయనే దొంగని తెలుసుంటే నా పని ఆయనకి అప్పచెప్పేదాన్ని. ఛే, కాలి ముందుకు వచ్చిన దొంగని కాలుతనుకున్నాను. ఆ ఇంకేంటమ్మా సంగతులు? నీ డబ్బు సార్ సార్ మన భద్ర నుంచి ఏమైనా ఉత్తరాలు చేయండి. నిన్నే మా బాబు ఉత్తరం రాశాడు. సార్ టైం 3:20 అయింది. మరి మీరు స్టేషన్కి వెళ్ళాలేమో. అప్పుడే 3:20 అయిపోయిందా? ఏంటోనమ్మా అందరూ పేరు వినపడితే చాలు. నాకు ఒళ్ళు తెలియదు, టైం తెలియదు. నీ ఇన్ఫర్మేషన్ చాలా థ్యాంక్స్ అమ్మా. ఆ కోట్లింగం లోపలే చేస్తా. తొందరచి వదిలిందిరా బాబు. 3 గంటల వేళప్పుడు హనుమయ్య గారు వచ్చి కింద పోలీస్ చిప్ చూసి వెనక్కి వెళ్ళిపోయారేమో. రవళి, మన స్టాఫ్ అందరిలోకి నీకే ఎక్కువ ఫోన్లు వస్తాయి. పని చేసుకునివ్వకుండా ఏమిటి డిస్టర్బెన్స్? సారీ మేడం. హలో రవళి, నేను ఓ బ్యాడ్ న్యూస్. ఏమిటి? హనుమయ్య దొంగల కాలేజ్ మీద పోలీసులు రేడ్ చేసి ఆయన అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. సరే అయితే బ్యాడ్ లక్. పెట్టేస్తున్నాను. ఎవరు? రాంగ్ నంబర్ మేడం. రాంగ్ నంబరా? మరి ఎంతసేపు మాట్లాడావు? 54 సెక్షన్ సార్. 54 సెక్షన్స్. సార్ ఏమిటది? సార్ జోషి గారు సార్ ఇవి కొంచెం జాగ్రత్తగా లోపల పెట్టండి. అలాగే త్వరగా రండి. ఏమా అంతగా అరిచావు? ఏం జరిగింది? సార్ ఈ అన్నవరం గారు నా వీపు మీద కోకారు సార్. అయ్యో ఏమయ్యా? సార్ నేను వీప్ మీద అందుకోకుతాను సార్. వీప్ మీద పురుగు వాళ్తే దులిపాడు అంతే. ఏమైనా ఒక చోట పనిచేసేవాళ్ళం అన్నా చెల్లెలు మెరగారన్నవరం. సార్ నేను అందరినీ సోదర భావంతో చూస్తాను సార్. ఏమిటో చవితినాడు చంద్రుని చూచారట్టుంది. అన్ని నీళ్ళ పందలు వచ్చి పడుతున్నాయి. ఏమిటో అందరికీ నేనంటే బ్యాంకులో అలసైపోయింది. ఏమండి జోషి గారు అన్ని సరిగ్గా చూసి లోపల పెట్టారా? అన్ని లోపల పెట్టి తాళం వేశాను సార్. ఇవిగో కీస్. అయితే తగ్గుతుంది. కలుపులో గ్యాస్ వల్ల బత్త, ఎత్తి మీద చుందు వల్ల బత్త, ఈ ఉభయ బత్తలు దుర్యోధనులకు కూడా వద్దురా దేవుడా. పాపం మా రవళి పీకలోతు ఊబిలో దిగబడిపోయింది. రవళ, ఏం జరిగింది? ఎవరితోనూ చెప్పకండి. దాని దగ్గర నుంచి బ్యాంక్ డబ్బు ₹1,00,000 ఎవడో దొంగ వెధ పట్టుకుపోయాడు. 3 రోజుల నుంచి ఎలాగో నెట్టుకొస్తోంది. ఇవాళ బయటపడక తప్పదనిపిస్తోంది.